పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేను గీగుడు రవీందర్, జడ్పీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా బీసీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మొన్న అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగాలను చేపడతామని చెప్పి హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో పేర్కొంది. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక సబ్బండ బీసీ కులాలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క సందర్భంగా మేము రాష్ట్ర మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాం. ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు కులగణన చేపడతామని హామీ ఇచ్చిండ్రో ఆ హామీని మీరు తూచా తప్పకుండా అమలు చేస్తారనేటువంటి ఒక ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం. ఎందుకోసమంటే అధికారంలోకి రాగానే మీరు అసెంబ్లీ లోపల బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక అసెంబ్లీ లోపల మీరు తీర్మానం ప్రవేశపెట్టారు. అది తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క సబ్బండ బీసీ కులాలందరూ ఆహ్వానిస్తున్నారు. ఆ యొక్క విషయం పట్ల హర్షిస్తూ ఉంటారు. మరి వాటితో పాటు బీసీ కులాలకు సంబంధించినటువంటి ఒక 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆహ్వానిస్తున్నాము. దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ను 23% తగ్గించి మా బీసీల నొల్లలో మట్టి కొట్టింది. అప్పుడే 2019 ఎన్నికలలోనే అప్పుడు బీసీ సంఘాలు హైకోర్టుకు పోతే హైకోర్టు ముట్టికాయలు పెట్టినటువంటి ఒక సందర్భం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చింది, 2024 స్థానిక సంస్థలలో మేము ఈ బీసీ కులాల యొక్క రిజర్వేషన్ను పెంచి ఎన్నికలకు పోతామని చెప్పి అప్పుడు హైకోర్టుకు ఒక పిటిషన్ ఇచ్చి ఏదో విధంగా ఈ యొక్క ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడు దాటా వేసింది. ఈ యొక్క సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, భట్టి గారిని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. మీరు బీసీ కులగణన చేపట్టి 100% ఇవాళ స్థానిక సంస్థలలో బీసీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్ పెంచితే రేపు రాబోయే 10 సంవత్సరాలు కూడా మీరు రాజ్యాధికారంలో ఉంటారు. ఒకవేళ అది మీకు సాధ్యం కాని వేళ మీరు ఏ విధంగానైతే 42% పెంచుతామని చెప్పిందో అది కూడా ఏది బీసీ కులాల యొక్క దామాష పద్ధతిలో బీసీ కులాల ఓట్ల ప్రకారం అయినా మీరు 42% పెంచైనా మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఈ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఒక సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి 50% పెరిగితే ఇవాళ దేశం లోపల 29 రాష్ట్రాలలో 22 రాష్ట్రాలలో 50% ఎక్కువ స్థానిక సంస్థలు. మరి మీకు వచ్చే ఇబ్బంది కూడా ఏముండదని మేము అనుకుంటున్నాము. మీరు 100% ఈ బీసీ కులాల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం రేపు రాబోయే కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీ కులాల అభ్యున్నతి కోసం మీరు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలో పెంచుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ బీసీ స్థానిక సంస్థలలో బీసీ కులాలకు రావాల్సినటువంటి యొక్క వాటా ఎంతనో దాని మీద మేము జిల్లాలో పెద్ద ఎత్తున ఈ నెల 30వ తారీఖు నాడు అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక కుల సంఘాల నాయకులతోటి, రిటైర్డ్ ఎంప్లాయీస్ తోటి, మేధావులతోటి, విద్యార్థి లోకంతో పెద్ద ఎత్తున ఒక సెమినార్ను కండక్ట్ చేసి ఈ బీసీ కులాలకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం, జనాభా ప్రాతిపదికన మనకు రావాల్సినటువంటి యొక్క రిజర్వేషన్ శాతం ఎంత అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ నెల 30వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల ఒక సెమినార్ను ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా హాజరైతున్నారు. అదేవిధంగా ఇంకా మేధావులు, రిటైర్డ్ సర్వీసర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పి